హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మళ్ళీ రోజు రాగానే ఈ రోజు కూడా మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే కిచెన్‌లోకొచ్చి నా పనులు నేనైతే చేస్తున్నాను. మనం రోజు చేసుకునే పనులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ అవే మన జీవితాన్నయితే ముందుకు నడిపిస్తూ ఉంటాయి. పొద్దున్న లేచి ఇల్లు సదరడం, వంట చేయడం, టిఫిన్ చేసావా పిల్లల్ని మరి? చూసుకోవడం ఇవన్నీ మనం ప్రేమతో చేసే మరి పనులే 2 అయినా మినిట్స్ అయితే గూడా టిఫిన్ అయితది. కొన్నిసార్లు అలసటగా అనిపిస్తుంది. కానీ మనం చేసే పనిలో ఒక సంతృప్తి అయితే ఉంటది. మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన కుటుంబానికి ఒక పెద్ద సాయం కాబట్టి, మనం చేసే మన డైలీ రొటీన్ పనులని ఎక్కడ కూడా తక్కువ చేసుకోవద్దు. మనం చేస్తున్నదే మన పవర్ అనుకోవాలి. మనం చేస్తున్న పనిని చక్కగా జెప్పాలి. ఇగ అట్లనే ఈరోజైతే నా డైలీ రొటీన్ గురించయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా లేవగానే ఇంక నేనైతే బ్రష్ చేసుకొని రెడీ అయ్యి కిచెన్‌లోకైతే వచ్చిన తర్వాత పిల్లలిద్దరికైతే వామ్ వాటర్ ఇచ్చాను. నేను ముందుగానే తాగేసాను. తాగేసిన తర్వాతనే ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. ఇగ పిల్లలకైతే టిఫిన్ చేయాలి గదా! ఇడ్లీ పిండి ఉంది. ఇడ్లీ చేయనా అమ్మ అంటే వాళ్ళైతే ఇడ్లీ వద్దన్నారు. అందుకే వాళ్ళకైతే అప్పం అయితే వేస్తూ ఉన్నాను. అదే ఊతప్పమో ఏమో అంటారు గదా! ఇగ కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి, తర్వాత ఆనియను, కొత్తిమీర అయితే వేశాను. ఇగ నేను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఎక్కువ ఆయిల్ ఏసినట్టుగా అనిపిచ్చింది. అందుకే మళ్ళీ ఆయిల్ అయితే తీసేసి ఇగ పిల్లల కోసమయితే అప్పం వేస్తున్నాను. ఈరోజు నా రొటీన్ అయితే చాలా ప్రొడక్టివ్‌గా గడిచిపోయింది. హ్యాపీగా గూడా ఎండ్ అయిపోయింది. ఈరోజు నా మనసులో ఏదో కొత్త ఆలోచన నేనేదో కొత్తగా జేయాలి, కొత్తగా సాధించాలి అని చెప్పేసి ఇదే ఆలోచిస్తూ ఉన్నాను. ఆ ఆలోచనలో గూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇగ ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను గదా! ఒక అప్పం అయితే వేశాను. అది 2 సైడ్‌లా మంచిగా దోరగా కాల్చేసిన తర్వాత విషమక్క, అన్నయ్య ఇద్దరు టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. నేనైతే ఈ 1 వీకు పిల్లలిద్దరికీ అన్నీ వేడి వేడిగా చేసి పెట్టాను. రోజు తినే లంచ్ అయినా, టిఫిన్ అయినా, నైట్ మళ్ళా డిన్నర్ అయినా గూడా మొత్తం వేడి వేడిగానే పెట్టాను. ఇదొకటి హ్యాపీగా అనిపిచ్చింది నాకు. ఇగ ఇప్పుడైతే కొంచెం పిండి మిగిలిందని చెప్పేసి ఇంకో అప్పం గూడా వేశాను. ఇగ విషమకి, కన్నయ్యకు ఈ అప్పం వేశాను గదా! చాలా వేడిగా ఉన్నదని చెప్పేసి ఇలా స్పూన్‌తోనే ఇలా అయితే చేశాను. కట్ చేశాను. అప్పుడు పిల్లలిద్దరూ ఇది చూసి పిజ్జా, పిజ్జా అని చెప్పి తినేసారు. వావ్! పిజ్జా! గో. మమ్మా పిజ్జా! అదా తిందాం పిజ్జా. సాపేసుకో నాన్న. చంపేసినావు. ఇగ నిన్న నైటు కొత్తిమీర, టమాటో పచ్చడి చేసినా గదా! ఆ పచ్చడి ఉంది అని చెప్పేసి చట్నీ ఏం చేయలేదు. అందుకే ఇంక అప్పం వేశాను ఈరోజు. ఇగ పిల్లలిద్దరికీ టిఫిన్ ఇచ్చిన తర్వాత సాపేసుకొని తినమనయితే విషమ్మకి చెప్పాను. ఇగ వాళ్ళైతే తింటున్నారు. మళ్ళీ నేను కిచెన్‌లోకొచ్చి కందిపప్పు కడిగేసి తర్వాత ఇగ నేను కుక్కర్‌లో వేసి మూత అయితే పెట్టాను. ఈరోజు లంచ్‌లోకైతే పప్పుచారు చేస్తాను కాబట్టి నేను చాయ్ తాగేలోపు ఇగ టిఫిన్ అవుతది. అదే టిఫిన్ కాదు పప్పుచారు అయితదని చెప్పేసి అది పప్పుచారు కాదు. పప్పు ఉడుకుతదని జెప్పేసి హీటర్ మీద పెట్టినా. ఇందాక వేసిన అప్పం అయితే మంచిగా 2 సైడ్‌లా అయితే కాల్చేశాను. ఇదేంటంటే నాకన్నా అయితది, పిల్లలకన్నా అయితది. కాకపోతే నేనేమనుకున్నానంటే స్నానం చేసిన తర్వాత నేనే తింటాను టమాటా పచ్చడితోని అనుకున్నాను. కానీ నేను స్నానం చేసి వచ్చేలోపే మళ్ళా పిల్లలైతే సెకండ్ సారి టిఫిన్ గూడా తినేసిండ్రు. ఇగ చాయ్ అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు నేను అనుకునే విషయం ఏంటి అంటే ఈరోజు 31 డిసెంబర్ రోజు చేసిన వ్లాగు ఈ రోజుతోని చాయ్ తాగడం అయితే ఆపేయాలి అని చెప్పేసి ఈ మాట చెప్పంగానే మీరందరూ నన్ను తిట్టుకొనుంటారు. "ఎన్ని సార్లు చెప్తావమ్మా సరిత చాయ్ బంద్ చేసినా అని." ఏం చేయను చెప్పురి. నాకు మనసు మంచిగున్నప్పుడు నేను చాయ్ బంద్ చేస్తా. ఎప్పుడైతే నేను చాలా డిస్టర్బ్ అయ్యి లోగా ఫీల్ అయితానో, నాకు నేను రిలాక్స్‌గా ఫీల్ అవ్వని రోజు మళ్ళా చాయ్ తాగడం స్టార్ట్ చేస్తా. ఇదే నా రొటీను. కానీ ఈసారి అట్లా కావద్దని చెప్పేసి అనుకుంటున్నా. వాటర్ తెచ్చుకో. పచ్చడి పచ్చడి మింగకురా మరి. నువ్వు పచ్చడి పచ్చడి నాకుతో మరి కారం కాదా కన్నయ్య? టిఫిన్ తిని రాంటే మొత్తం పచ్చడినే అయిపోగొడతావు నువ్వు. 3 సార్లు వేసుకున్నావు పచ్చడ. ఎప్పుడు ఇప్పుడా? ఇంత వేసుకుంటే కారం అవుతుంది. ఆ టిఫిన్ మొత్తం తినాలి ప్లేట్లో ఉన్నది. ఓకే నేను చెప్తున్నా.
సరే విషులు కానీ ఆయన పట్టించుకోక, ఆయన పచ్చనే తింటాడు, పచ్చనే నాకుతాడు. ఆడు పచ్చడి పిచ్చోడు. ఇగ ఇందాక ఏమన్నానో విన్నాను గదా! మాకు అన్నయ్యతోనొచ్చిన బాధేందంటే, ఈ రోటి పచ్చళ్ళు, టమాటా పచ్చళ్ళు ఏం చేసినా గూడా పచ్చట్లయితే ఎక్కువ తింటాడు. ఇప్పుడు గూడా టమాటా పచ్చడి మొత్తం బాగా నాకేసి టిఫిన్ అట్లనే పెట్టి, ఇగ కారం అయితుందయితే అంటుండు. ఇగ నేను చెప్పినా గదా! "నువ్వు ఊకే పచ్చడి మొత్తం తినేస్తే మరి కారం గాదా" అని జెప్పేసి నేను గూడా కొంచెం కోప్పడ్డట్టయితే మాట్లాడినా. ఇగ ఇప్పుడైతే ఇగ నేను చాయ్ తాగేసిన పిల్లలతోని కలిసి. తర్వాత మధ్యాహ్నం కోసమయితే వంట చేస్తున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే పొటాటో ఫ్రై చేద్దామని అనుకున్నాను. కానీ కొంచెం టమాటో పచ్చడుంది. మళ్ళా పప్పు చారు చేస్తే మంచిగుంటదని జెప్పేసి పప్పు చారే చేస్తున్నాను. ఇగ ఒకవైపయితే అన్నం గూడా హీటర్ మీద పెట్టేసి పప్పు చారయితే చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు గదా! నేను పప్పు చారు చేసే ప్రాసెస్ చాలా సింపులు. మీ అందరికీ తెలుసు, నేను చాలా సార్లు చూపించిన. మళ్ళీ ఈసారి ఎట్లా చేసినా గూడా ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే పప్పు ఉడికించుకున్న తర్వాత నేను చారు చేసే గిన్నెలోకి పప్పు వేసుకొని దాంట్లోకి కొంచెం ఒకటి ఆనియన్, తర్వాత టమాటో, తర్వాత పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు వేసుకొని, ధనియాల పొడి వేసుకొని, చింతపులుసు ఏసుకొని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత హీటర్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా మసలిన తర్వాత కలిపేస్తున్నాను. ఇగ ఈ చారు ఇంకొంచెం మరగాలి. ఈ లోపుగానే అన్నం కూడా హీటర్ మీద పెట్టినా కదా! అన్నం గూడా అవుతుంది. ఇగ పప్పుచారు గూడా మంచిగా మసిలిపోతుంది గదా! ఇప్పుడు కొంచెం చిక్కగా పడ్డ తర్వాత దీంట్లో బెల్లమేసేసి కొంచెం సాంబార్ పొడయితే వేశాను. ఈ సాంబార్ పొడి ఎప్పుడు వేయను. నాకెప్పుడైతే మనసు మంచిగుంటదో అప్పుడు సాంబార్ పొడేస్తా. ఎప్పుడైతే మనసు మంచిగుండదో అప్పుడైతే పొడేమెయ్యను. కాకపోతే నాకు సాంబార్ పొడి ఏసినా, ఎయకపోయినా పెద్ద తేడా ఏం అనిపియదు. ఇగ చారైతే అయిపోయింది. అన్నం గూడా అయిపోయింది గదా! ఒక్కసారి ఇలా అయితే ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఏంటంటే కొంచెం టమాటో కానీ, ఉల్లిపాయలు గానీ కొంచెం పాయలుగా ఉంటాయి గదా! అలా ఒక్కసారి ఆ పప్పు గుత్తితోని కలిపితే అన్నీ మిక్స్ అయిపోతాయని చెప్పేసి కలిపేసాను. అన్నం అయిపోయింది. వేడి వేడిగా పప్పుచారు గూడా రెడీ అయిపోయింది. ఇగ పిల్లలిద్దరికీ అన్నం తినిపియాలి. ఈ లోపుగానే నేనేం చేశానంటే ఖాళీగా పప్పుచారు ఉంది గదా! చిప్స్ ఉన్నాయి గదా! ఫ్రై చేద్దామని చెప్పేసి గ్యాస్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేస్తూ ఉన్నాను. ఇగ చిప్స్ ఫ్రై చేస్తుంటేనే పిల్లలొచ్చిండ్రు. వాళ్ళతోని మాట్లాడుకుంటూ ఫ్రై అయితే చేసిన. ఏంటిది? నాకేమో చలి పెడుతుంది, నేను స్వెటర్లు వేసుకుంటున్నా. మీకు చలి పెడతలేదు, స్వెటర్లు వేసుకుంటలేదు. ఇంకేంది అయిపోయింది కదా. మీరు ఫుల్ హ్యాండ్సా? ఫుల్ హ్యాండ్స్ అయినా కూడా కొంచెం కేర్ ఉండాలి నాన్న. సాక్స్ వేసుకోమంటే సాక్స్ వేసుకుంటలేదు, ఏమనంటే ఇంట్లో ఉంటున్నాం అంటే ఇక మీ ఇష్టం నాన్న. నేను చెప్పినట్టు వింటేనే మా చిన్న కుక్క పిల్లలు. నేను చెప్పినట్టు లేకపోతే నా చిన్న కుక్క పిల్లలు ఎందుకైతే మీ ఇద్దరు చెప్పు చెప్పు చెప్పవయ్యా కన్నయ్య. నేను చెప్పయ్యా చెప్పవా? పొద్దు నువ్వు ఆయిల్ వేయకు నాన్న. కన్నయ్య, గుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటిది? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే గట్టిగా చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే గలీజు, గుడ్ హ్యాబిట్స్ అంటే మంచోళ్ళు. పర్ఫ్యూమ్ కొట్టుకుంటారా? స్మెల్ బాగా వస్తుంది. మరి అంత ఎక్కువ కొట్టుకోవద్దు. కింద పడ్డాయా? ఆయిల్ మీరు వేయకూడదు. ఆయిల్ కొన్ని ఇవ్వాలి కదా, ఒక 6 2 అట్లా ఇవ్వాలి. అప్పుడు తీసుకుంటా. 1 2 3 5 6 7 8 9. రన్ చేద్దామా?
రైమ్స్. ओके नन्हे मुन्ने हम है बच्चे, काम करे थे अच्छे अच्छे, वापस में हम कभी ना बढ़ते, डरते, हिम्मत से हम आगे बढ़ते, मन पढ़ने में सदा लगाते, सही समय पर विद्यालय जाते. इंकोटी चीटी रानी. चीटी रानी नन्ही नन्ही चीटी रानी, मीठी चीज की दीवानी, जितनी छोटी उतनी गुण, सदा काम करने की गुण, एक बार जो दिल में डाना, बस पूरा करके दिखलाना. ఇంకా ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్న ఈ బుర్రలు ఉన్నాయి కదా! ఇవి నాకు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ బుర్రలతోని. ఎందుకంటే మేము స్కూల్ లైఫ్‌లో ఉన్నప్పుడు రూపాయికి 4 బుర్రలైతే ఇచ్చేవాళ్ళు. అన్ని కలర్స్ అయితే ఏముండవు. ఇలా ఒకటే యెల్లో కలర్ ఉండేది. ప్యాకెట్ ఉండేది పెద్దవి పచ్చ బుర్రలని జెప్పేసి అప్పుడైతే అనేవాళ్ళము. ఇగ ఆ రూపాయికి 4 బుర్రలిస్తే ఇగ అవి స్కూల్ యూనిఫార్మ్ పాకెట్‌లో పెట్టుకొని స్కూల్‌లో ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అప్పుడొకటి ఇలా తింటూ ఉండేది నేను, నా ఫ్రెండ్స్. అది కూడా ఫిఫ్త్ స్టాండర్డ్‌లోనే. అంతకు మించి సిక్స్త్ క్లాస్‌లో అప్పుడు స్కూలుకి పోయేది. ఆ స్కూల్ మాకు దూరం ఉండేది. అప్పుడు ఊకే పచ్చ బఠానీ ఉంటాయిగా అవి తినేవి. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎక్కువగా ఈ పచ్చ బుర్రలైతే మేము తినేవాళ్ళము. పాకెట్ వచ్చేసి 5 రూపీస్ ఉండేదప్పుడు. ఆ పాకెట్ కొనలేం కాబట్టి ఇలా రూపాయికి 4 కొనుక్కొని తినేవాళ్ళం. ఇగ మొన్నటిదాకా బిఫోర్ మ్యారేజ్ వరకు మేము ఎప్పుడైనా సరే చాయ్‌లకి ఏదన్నా తినాలనిపించినప్పుడు మా అమ్మ అయితే చిన్నవి చేసినా గూడా చాలా మంచిగా చేసి పెట్టేది మాకు. ఈ చాయ్‌లోకి వడియాలు లేదంటే ఈ బుర్రలు, తర్వాత కొన్నిసార్లు సర్వపిండి చేసి ఇచ్చేది. కానీ ఎప్పుడు బోర్ కొట్టినా గూడా ఎక్కువగా ఇలా బుర్రలైతే ఫ్రై జేసి పెట్టేది. ఇగ మాకేందంటే అప్పుడు మా అమ్మ ఒక్కరోజు కోసమే జేసేది. ఎప్పటివప్పుడే ఫ్రై జేసి ఇచ్చేది. కొన్నిసార్లనేమో నైట్ టైము, కొన్నిసార్లనేమో మార్నింగ్ టైము పిల్లలు చాయ్‌లోకి తింటారని ఇచ్చేది. ఇగ అప్పుడప్పుడు అన్నంలోకి తినడానికి కూర లేకపోయినా, లేకపోతే కూర అయిపోయినా గూడా ఈ బుర్రలు కొనుక్కొచ్చుకొని సైడ్‌కి పెట్టుకొని అయితే అన్నం మొత్తం తినేసేవాళ్ళము. నేను, మా అక్క తెల్లన్నంలోనే ఆ బుర్రలు ఒక్కటే దాంట్లో ఉప్పు, కారం ఏం ఉండకపోయినా గూడా బుక్కకి బుర్ర పెట్టుకొని అన్నం అయితే తినేవాళ్ళము. ఇదైతే నాకు బాగా గుర్తుంది. ఎప్పుడైనా నైట్ అన్నం తినబుద్ధి కాకపోయినా మా నాన్న అయితే ఒక రూ. 2 ఇస్తే 8 బుర్రలొచ్చేవి. దాంట్లో నేను 2, అమ్మ 2, నాన్న 2 తర్వాత అక్క 2 వేసుకొని ఇలా అయితే షేర్ చేసుకునేవాళ్ళం. ఇదైతే నాకు చాలా గుర్తుంది. ఇప్పుడు అనిపిస్తుందసలు ఆ 4 బుర్రల్లో మనిషి 2 బుర్రలేసుకొని నైట్ మేము అన్నం ఎట్లా తిన్నామా అని జెప్పేసి ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడేమో అన్నిటితోని మంచిగా కాలం అయితే గడిచిపోయింది. కానీ ఇప్పుడైతే ప్రతి దానికి రూపాయి ఖర్చు, తర్వాత అడ్జస్ట్ అయ్యే గుణం ఇవేవి లేకుండా పోతున్నాయి. అవి అందరికీ గావచ్చు, నా ఒక్కదానికి గూడా గావచ్చు. ఇప్పుడైతే నేనైతే చిప్స్ ఫ్రై చేసిన తర్వాత గిన్నెలైతే తోమేసాను. వాషింగ్ మిషన్‌లో బట్టలేసాను. రోజు ఏంటంటే ఇంటి దగ్గరనే ఉంటున్నాను గదా! రొటీన్ అయితే చాలా లేట్‌గా అయిపోతుంది. మార్నింగ్ టైంలో అస్సలు టైం ఉంటలేదు. పొద్దున్న టిఫిన్ చేసిన తర్వాత మళ్ళా ఇల్లు ఊడ్చిన, తర్వాత ఇల్లు తుడిచిన, పిల్లలకి స్నానం చేయించిన, నేను స్నానం చేసే వరకే మధ్యాహ్నం 12 అయిపోయింది. వంట చేసే వరకు 1:30 అయిపోయింది. తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన, ఇంకా అన్నం తినే వరకు ఈవినింగ్ అయితే 3:30 అయిపోయింది. అన్నం తిన్నాక కొద్దిసేపు ఈరోజు అప్లోడ్ చేసే వీడియోకి వాయిస్ అండ్ థంబ్‌నెయిల్ అయితే చేసి వీడియో అప్లోడ్ చేసి ఇక అప్పటికే టైం వచ్చేసి 4:40 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేనైతే కబోర్డ్‌లో నుంచి బట్టలు తీస్తున్నాను. ఈ పని నేను నిన్ననే చేయాల్సింది. నిన్న వేరే వాళ్ళు అక్క వాళ్ళు మాట్లాడడానికి వచ్చారు గదా! వాళ్ళతోనే టైం అయిపోయిందని చెప్పినా గదా! ఈరోజు గూడా నేను ఈ కబోర్డ్ అనేది సర్ది పెట్టుకోలేదనుకో, రేపు మళ్ళా మా సార్ వస్తారు. మా సార్ వచ్చిన తర్వాత మళ్ళా పిల్లలకి స్కూల్ టైమింగ్స్ అన్నీ స్టార్ట్ అయినంక ఈ పనులన్నీ ఆగిపోతాయి అని చెప్పి ఈరోజే కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈరోజు పిల్లలకి గోబీ మంచూరియా చేద్దాం అనుకున్నాను. టైం వచ్చేసి ఈవినింగ్ అయిపోతుంది గదా! స్నాక్స్ అయితే రేపైతే పోస్ట్‌పోన్ చేస్తున్నాను. రేపు మా సార్ వస్తారు గదా! అందరం కలిసి గోబీ మంచూరియా చేసుకొనైతే తింటాము. ఈరోజు పొద్దున నా మార్నింగ్ అయితే మంచిగా రొటీన్ అయితే హ్యాపీగా స్టార్ట్ చేశాను. కొత్త ఆలోచనలతో అన్ని మైండ్ వాయిస్ అయితే చెప్పుకుంటూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను గదా! పని చేస్తూ లాస్ట్‌కు టైం అయితే
4:40 అయిపోతుంది గదా! ఈ టైం రాగానే నాకేమనిపిస్తుందంటే నేను బాగా అలసిపోయానని అనిపిస్తుంది. 8 గంటలకు లేచినప్పటి నుంచి ఒక్క 5 నిమిషాలు గూడా నేను నిదానంగా కూసోని రిలాక్స్ అయినట్టుగా అనిపియలేదు. కాకపోతే పొద్దున చాయ్ తాగినా గదా! ఆ చాయ్ తాగేటప్పుడు నేనేం చేస్తానంటే ఫోను చూస్తాను ఒక 5 నిమిషాలు. తర్వాత లేదు అంటే సైలెంట్‌గా చాయ్ తాగుతాను. ఈరోజు చాయ్ తాగేటప్పుడు కానీ నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు అనడంతోనే కొంచెం రిలాక్స్ అవ్వలేనట్టుగా నాకైతే అనిపిచ్చింది. నడుములు కూడా బాగా నొస్తున్నాయి. ఇక నిద్రొస్తుంది. చాలా చలి పెడుతుంది గదా! మస్తు బెడ్‌షీట్ ఏసుకొని మంచిగా పడుకోవాలని చెప్పేసి నాకనిపిస్తుంది. ఇక అయినా గూడా ఈ పనైతే కంప్లీట్ చేసుకున్నాననుకో రేపటి నుంచి పిల్లలకి స్కూల్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతది అని చెప్పేసి ఈ మళ్ళీ నాకు ఓపిక లేకపోయినా, నాకు నిద్రొస్తున్నా, చలి పెడుతున్నా గూడా ఇక కబోర్డ్‌ల నుంచి బట్టలైతే తీస్తున్నాను. ఈ కబోర్డ్‌ల నుంచి బట్టలు తీయడం, మడత పెట్టడం జరుగుతూనే ఉంటది. ఎందుకంటే చిన్న కబోర్డు ఇది స్పేస్ గూడా చాలా తక్కువుంటది. చూస్తున్నారు గదా! ఎంత చిన్న సెల్ఫ్‌లో దాంట్లో అన్ని బట్టలు పెట్టి రోజువారీ డైలీ రొటీన్ తీస్తున్నామనుకో ఖచ్చితంగా బట్టలనేవి ఆగమాగం అయితూనే ఉంటాయి. ఇంకా చిన్న పిల్లలున్నారు గదా! నేనైతే విషముని, కన్నయ్యని కబోర్డ్ అయితే ముట్టుకోనియ్యను. వాళ్ళకి అవసరమైన బట్టలు నేనే తీసి వేస్తూ ఉంటాను కాబట్టి, వాళ్ళు కూడా నాకు డబుల్ పని అయ్యేలా చూడరు. ఏవైనా సరే, ఏ వస్తువు ఎక్కడి నుంచి తీశారో అక్కడనే పెడతారు. ఇదొక్కటి పిల్లల దగ్గర నాకైతే చాలా నచ్చుతుంది. ఇప్పుడు గూడా హెల్ప్ చేస్తామన్నారు. ఇక విషయం ఏం చేసిందంటే నిన్న నైట్ నేను ఈ బట్టలు మడత పెట్టుకున్న తర్వాత మొన్న మడత పెట్టుకున్నాను గదా! నిన్న తనైతే మళ్ళీ తన కబోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ మడత పెట్టుకుంది. ఇక నేనేం చేశానంటే వాళ్ళ యూనిఫార్మ్‌లన్నిటిని మళ్ళీ ఒకసారయితే కంఫర్ట్ ఏసి ఎండలో అయితే ఆరేసాను కదా! అవి తీసుకొచ్చి మళ్ళీ సెల్ఫ్‌లో వేశాను. ఇంక తను గూడా అన్నీ ప్రాపర్‌గా సెట్ చేయలేదు గదా! చిన్న పిల్ల అని చెప్పేసి మళ్ళీ ఆ బట్టలు తీసి విషమ్మ బట్టలు తీసి అన్నీ మడత పెట్టేసి తన కబోర్డ్‌లో అయితే పెట్టేసాను. ఇక్కడనేమో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి గదా! చున్నీస్ అవన్నీ. అదేమో నా సెల్ఫ్. తర్వాత పక్కనేమో విషమ్మదుంటది. పైననేమో కన్నయ్య బట్టలుంటాయి. ఇగ నేను కన్నయ్య బట్టలు మడత పెడుతునేటప్పుడు అనిపించింది గదా! విషమ్మకైతే వింటరు అవి టీ షర్ట్స్ ఒక 3 ఉన్నాయి. పాయింట్లు గూడా 3 ఉన్నాయి. ఇక తర్వాత సమ్మర్ డైలీ వేర్ గూడా తనకి షార్ట్స్ ఏం లేవు. టీ షర్ట్స్ అయితే బానే ఉన్నాయి. ఇక కన్నయ్య బట్టలు మడత పెడుతున్నాను గదా! తనకైతే బట్టలు చాలా ఎక్కువగా ఉన్నట్టయితే నాకనిపిచ్చింది. ఏందంటే సమ్మర్ వేర్ అంటే హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్స్, తర్వాత షార్ట్స్ ఉన్నాయి గదా! అవి చాలా ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే నేను చేసిందేంటంటే కొత్తగున్నయి ఫస్టు పక్కన పెట్టేసి పాతగున్నయి యూజ్ చేయక నేనేం చేశానంటే పిల్లలకి రోజుకు 2 సార్లు స్నానం చేయిస్తాను గదా! అని చెప్పేసి ఇక మళ్ళా ఇంటికి పోయినప్పుడు గూడా ఊకే బట్టలు చేంజ్ చేస్తూ ఉంటాం గదా! అన్నీ అయితే వాడేశాను. సో, తన డైలీ రొటీన్‌కి బాగానే టీ షర్ట్స్, షార్ట్స్ ఉన్నా గూడా కొంచెం కలర్ ఎలిసినట్టుగా ఉన్నాయి. తర్వాత వింటర్ పాయింట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి. విషమ్మకే లేవు. ఇక మా సార్ వచ్చిన తర్వాత ఒకసారైతే గుర్తు చేస్తాను. తనెళ్ళి మరి తీసుకొస్తారో లేదో. ఇక కన్నయ్యకేమో చాలా బట్టలున్నట్టుగా అనిపించినాయి. ఈసారి కన్నయ్య బర్త్‌డే జనవరి 21 అయితే వస్తుంది గదా! బర్త్‌డే కోసం డ్రెస్ అయితే ఎప్పుడైనా సరే మేము డిసెంబర్‌లో ఇంటికెళ్తే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేవాళ్ళం. కాకపోతే నేను మా సార్‌కి చెప్పాను ఇంటికెళ్ళినావు గదా! తీసుకురా అంటే, ఇంక నేనేం షాపింగ్‌కెళ్ళను. వచ్చిన తర్వాత తీసుకుందాం అయితే మా సార్ అయితే అన్నారు. ఇగ కన్నయ్యకైతే 21 రోజు తన బర్త్‌డే. తన కోసం అయితే డ్రెస్ తీసుకోవాలి. ఇప్పటి నుంచే నేను ఆలోచిస్తున్నాను కన్నయ్య బర్త్‌డేకి ఎలాంటి కేక్ చేయాలి, మా కన్నయ్యని ఎలా సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇగ తనకు గూడా జనవరి స్టార్ట్ అయిపోయింది గదా! చాలా ఎక్సైట్‌మెంట్ ఉన్నాడు. అమ్మ రేపా నా బర్త్‌డే, అమ్మ నిన్ననా నా బర్త్‌డే, అమ్మ 21 ఎప్పుడు అని జెప్పేసి రోజు అడుగుతున్నాడు నన్నైతే. నాకేమో అనిపిస్తుంది గదా! కన్నయ్యకు కొంచెం కొత్త బట్టలంటే అవి పాయింట్లున్నాయి గదా! 4 పాయింట్లు, షర్ట్స్ ఉన్నాయి. కొత్త బట్టలు తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ మనం బట్టలు తీసుకోలేదనుకో బర్త్‌డేకి కొంచెం మనకది మంచిగా అనిపియనే అనిపియదు. మా ఇంట్లో చాలా అలవాటు. ఇప్పుడు మా సంధ్యకి, మా శివకి వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. మా సంధ్య అయితే బీ ఫార్మసీ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు వాళ్ళు గూడా మంచిగా రోజు బర్త్‌డే వచ్చిందనుకో రోజు గాదు బర్త్‌డే వచ్చినప్పుడు కొత్త బట్టలేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళ అక్క, వాళ్ళ అన్నలు మంచిగా బర్త్‌డేస్ బట్టలు, కొత్త బట్టలు కొని వాళ్ళ బర్త్‌డే అయితే చేస్తున్నారు గదా!
విషమ్మకి, కన్నయ్య గూడా వాళ్ళనే ఫాలో అవ్వాలని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈసారి గూడా ఖచ్చితంగా కన్నయ్యకు బట్టలున్నా సరే బట్టలైతే కొంటాను. ఇక కబోర్డ్‌లో ఉన్న అవన్నీ సర్దేస్తున్నాను గదా! లాస్ట్ కబోర్డ్‌లో ఉన్న ఎక్స్‌ట్రా సామానంతా తీసేసాను. ఇక మొత్తం కబోర్డ్ అయితే సదరడం అయితే అయిపోయింది. ఈ కబోర్డ్ మొత్తం సదరడానికి నాకు 3 గంటలు టైం అయితే పట్టింది. ఇందాక దీంట్లో ప్లేస్ లేదు గదా! ఆ 3 బొంతలు తీసి పైనైతే వేసేసాను. ఇక ఈ కబోర్డ్ క్లీనింగ్‌తో వ్లాగ్ కూడా అయిపోయింది. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.